యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనములు. ఈరోజు ఏలియా మరియు ఎలీషా 7 అంశాలు. ఏలియా అగ్ని ప్రవక్త, ఎలీషా జలముల ప్రవక్త. ఏలియా ఏకాంతవాసి 2, ఎలీషా జనవాసి. ఏలియా బాప్తిస్మమిచ్చు యోహానుకు సూచన, ఎలీషా గారు ప్రభువును సూచిస్తాడు. అలాగే 4 సత్యములకు సూచన ఏలియా. 5 ఎలీషా కృపకు సూచన. 4 5 మరణం చూడకుండా మార్చబడు వారికి సూచన 5. అలాగే ఎలీషా క్రీస్తునందు మృతులైన వారికి సూచన 6. దేవుని నుండి సన్నిధి నుండి వచ్చి ఎలీషా అయితే రైతు కుండెపో నుండి వచ్చాడు. దేవుని సన్నిధికి చావు చూడకుండా వెళ్ళిపోయిన వాడు ఏలియా. ఎలీషా వచ్చిన రారాజు, ప్రభు శక్తితో సమాధికి వెళ్ళాడు. ఈ ఏలియా రెఫరెన్స్ మనకు కావాలంటే రాజులు మొదటి గ్రంథం 17:1, 2 రాజులు 2:11 ఏలియా. అలాగే ఎలీషా రాజులు మొదటి గ్రంథము 19:19, అలాగే రాజులు 2:13-21. అలాగే ఈ యొక్క యాకోబు పత్రికలో 5:17లో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడై వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. యాకోబు 5:17లో చూసుకున్నట్టయితే మనకు ఈ లేఖనాలు మనం దొరుకుతాయి. అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండటకు మరికొన్ని రెఫరెన్స్లు. రాజులు మొదటి 37 సార్లు రాయబడింది. రాజులు 2:22 సార్లు, దినవృత్తాంతము 21:12, అలాగే మత్తయి సువార్త 4:5, మత్తయి సువార్తలో 9 సార్లు, లూకా సువార్తలో 4 సార్లు, యోహాను సువార్త 1:21-25. రెఫరెన్స్ నోట్ చేసుకోండి పాఠంగా మంచిగా అర్థం కావడానికి. రోమా 11:2, యాకోబు 5:10. ఎలీషా చేసిన అద్భుతాలు వర్షింపకున్నట్టు ప్రార్థించి ప్రకటించాడు. ద్వితీయోపదేశకాండము 11:17, రాజులు మొదటి అధ్యాయం 17:1, యాకోబు 5:17. ఎలీషా చేసిన అద్భుతంలో 1 చదువుకున్నాం. 2 కరువులో సారెపెత్ విధవరాలను పోషించాడు. రాజులు మొదటి గ్రంథము 17:14-16. అలాగే సారెపెత్ విధవరాలు కుమారులను బతికించుట, రాజులు మొదటి అధ్యాయము 17:22. అలాగే 4 అగ్ని దహన బలి పశువును రాళ్లను దహించుట, అగ్ని దహన బలి పశువులను రాళ్లను దహించుట, రాజులు మొదటి గ్రంథం 18:38. ఇశ్రాయేలు రాజు 2 పంచాధిపతులను 100 సైనికులు అగ్ని రప్పించి కాల్చి వేయుట, రాజులు 2:1-9-13. అది 6 చూసుకున్నట్లయితే యోర్దాను నీటిని చీల్చి దాన్ని ఏర్పరచుకునుట, రాజులు 2:2-8. ఇది ఎలీషా చేసిన అద్భుతం. అలాగే ఏలియాను గురించిన మరికొన్ని విషయాలు. ఏలియా పోషణ, కాకోలం ద్వారా పోషించబడ్డాడు. రాజుల గ్రంథము మొదటి అధ్యాయం 17:5-6. విధవరాలు ఇంట, రాజుల గ్రంథము మొదటి అధ్యాయం 17:8-9. దేవదూతల చేత, రాజుల గ్రంథము 1:19-5-7. ఏలియా ప్రార్థనలు వర్షింపకున్నట్లు యాకోబు 5:17 చెప్పాను 2-3 సార్లు. అలాగే వర్షించినట్లు ఎప్పుడైతే వర్షం పడద్దని ప్రార్థన చేశాడు, మరలా వర్షించినట్టు ప్రార్థన, రాజులు మొదటి గ్రంథం 18:41-45. విధవరాని కుమారుని బతికించుట అంటే వీళ్ళు చేసినటువంటి దేవునికి వీళ్ళకిచ్చినటువంటి ప్రార్థన ఫలితాలు. విధవరాని కుమారుని బ్రతికించుట, రాజులు మొదటి 17:22. ఇక చాలు ప్రారంభం తీసుకున్నామని, రాజులు మొదటి 19:4. ఏలియా
మరుగు రథము కంటే ఒడిగా. రాజులు మొదటి 18:46. ఏలియా ప్రయాణము. గిలాదు, యెజ్రెయేలు, కెరీతు, సారెపతు, కర్మెలు, యెజ్రెయేలు, హోరేబు, గిల్గాలు, బేతేలు, యెరికో, యొర్దాను అనలికి ఆరోహణం. బయల ప్రవక్తలు వధించుట. రాజులు మొదటి 18:40. యెజబెలుకు భయపడి పారిపోవుట. రాజులు మొదటి అధ్యాయం 19:2-4. దేవుని సర్వోత్తమైన హోరేబునకు వచ్చుట. రాజులు మొదటి 19:8. ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు 2 సార్లు. 9-13 వచనం. దేవుడు అప్పగించిన బాధ్యతలు. రాజులు మొదటి 19:15-18. ప్రవక్తగా ఎలీషాను పిలుచుట. ప్రవక్తను ఎలీషాను పిలుచుట. రాజులు మొదటి 19:19-21. నాబోతు తోటలో అహాబును గద్దించుట. రాజులు మొదటి గ్రంథం 21:17-24. రాజైన అహాజను గద్దించుట. రెండో రాజు 1:13-16. రాజులు 2వ అధ్యాయము 1:13-16. అగ్ని రథములపై ఆరోహణుడగుట. రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2:11. రాజులు 2వ గ్రంథము 2:11. రాబో ఏలియా ఇతడే. బాప్తిస్మమిచ్చు యోహాను. మత్తయి సువార్త 11:14. మత్తయి సువార్త 11:14. రూపాంతరమైన కొండపై ప్రభువుతో లూకా సువార్త 9:30-31. పురుషుడు ఏకాత్మ మొదలగు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనిన వారు ఏక శరీరమై ఎందరు. ఆదికాండము 2:24. మా పిల్లలు మాకిచ్చు, మనము ఏ జనమగును. మత్తయి సువార్త 34:16. పైనుండి పారు నీళ్లు ఆదామును పూర్వమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. యెహోషువ 3:16. పాఠకులను ఏకస్వరంతో శృతులు. దినవృత్తాంతం 2:5-13. ఆయన వారందరి హృదయముగా నిర్మించి. కీర్తన 33:15. దేవుడి మీ హృదయములలో దీవించునుగాక. అర్థం కాకపోతే ఫోన్ చేయండి, రెఫరెన్స్లు మళ్ళీ చెప్తాను. ఈ ఛానల్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.